హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి మన ఛానల్ లోగో చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం 30th జనవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి కుతుబ్ మినార్కి సంబంధించి అయితే రావడం జరిగింది. కుతుబ్ మినార్ని ఎవరు పూర్తి చేశారు రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మనకి సబ్స్క్రైబర్ చెప్పిన దాన్ని బట్టి ఆప్షన్ బట్టి చూసుకుంటే ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చి మనకి ఆన్సర్ అయితే అవుతుంది. యాక్చువల్గా కుతుబ్ మినార్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ కుతుబ్ మినార్ని మనకి కన్స్ట్రక్షన్ అయితే ఎవరు ప్రారంభించారు అంటే కుతుబుద్దీన్ ఐబీకి వచ్చి మనకి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, బట్ కంప్లీట్ అయితే చేయలేదు. సో వాళ్ళ సన్ ఇన్ లా ఎవరైతే ఇల్తుమిస్ ఉన్నారో ఇల్తుమిస్ వచ్చి కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశారో. సో కుతుబ్ మినార్ ఎవరు ప్రారంభించారో కన్స్ట్రక్షన్ అని అడిగితే కుతుబుద్దీన్ ఐబీకి అవుతుంది. ఎవరు ఫినిష్ చేశారు, కంప్లీట్ చేశారు అంటే ఇల్తుమిస్ అయితే ఆన్సర్ అవుతుంది. బట్ ఈరోజు క్వశ్చన్లో మనకి ఆప్షన్స్లో అయితే ఇల్తుమిస్ అయితే ఇవ్వలేదని చెప్పి సబ్స్క్రైబర్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఆప్షన్లో మనకి ఫిరోజ్ షా తుగ్లక్ లేదా సికందర్ లోధి ఇవి ఉంటే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 12వ శతాబ్దంలో మనకి కుతుబుద్దీన్ ఐబీక్ అలాగే వీళ్ళు ఫినిష్ చేశారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఆ కుతుబ్ మినార్కి సంబంధించి మరామతులు ఏవైతే రిపేర్స్ ఉన్నాయో ఆ రిపేర్స్ని మనకి 13వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ అలాగే 14వ శతాబ్దంలో మనకి సికందర్ లోధి వచ్చి చేయించడం అయితే జరిగింది. సో క్వశ్చన్ ఆప్షన్ అలాగే వాటిని బట్టి మనం ఆన్సర్ చేయాలి. సో కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబీక్, కంప్లీట్ చేసింది ఎవరు అంటే వాళ్ళ సన్ ఇన్ లా ఇల్తుమిస్, అలాగే రిపేర్ చేసింది మరామతులు చేసింది అయితే ఇద్దరు ఉన్నారు, ఫిరోజ్ షా తుగ్లక్ మరియు సికందర్ లోధి. సో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అన్న ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ హౌ టు మేక్ డైమండ్ని ఏ విధంగా తయారు చేస్తారని రిలేటెడ్ క్వశ్చన్ అయితే మనకు వచ్చింది అన్నారు. ఆప్షన్స్ అయితే హై ప్రెజర్, లో ప్రెజర్ ఈ విధంగా అయితే ఇచ్చారు. హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్. ఓకే, హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్ లేదా హై ప్రెజర్ అండ్ హై హీట్ అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చంద్రయాన్ 2 ప్రజ్ఞాన్ రోవర్ పవర్. చంద్రయాన్ 2కి సంబంధించి ప్రజ్ఞాన్ రోవర్ యొక్క పవర్ ఎంత అని అయితే అడగడం జరిగింది. సో చంద్రయాన్ 2కి సంబంధించి ప్రజ్ఞాన్ రోవర్ పవర్ వచ్చి 50 వాట్స్. ఓకే, అలాగే చంద్రయాన్ 2కి సంబంధించి ప్రజ్ఞాన్ రోవర్కి అయితే 15 వాట్స్, అలాగే ఆర్బిటర్ అయితే 1 కిలోవాట్, అలాగే విక్రమ్ ల్యాండర్కి అయితే 650 వాట్స్ అయితే ఉంటుంది. ఇవి కూడా చూసుకోండి, నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ భారతరత్న అండ్ పద్మ అవార్డ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్. భారతరత్న మరియు పద్మ అవార్డులు భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి 1954వ సంవత్సరం నుండి భారతరత్న మరియు పద్మ అవార్డ్స్ అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి రీసెంట్గా జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డ్స్ అయితే అనౌన్స్ చేశారు కదా. మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాం ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో సపరేట్గా. సో ఆ వీడియోలో మనకు చెప్పుకున్నాం కదా, హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న అవార్డ్. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ పద్మవిభూషణ్, థర్డ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ పద్మభూషణ్, ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ హానర్ వచ్చి పద్మశ్రీ. ఈ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డ్స్ అన్నీ కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డ్స్ కింద అయితే మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారో. భారతరత్న అవార్డు మాత్రం మనకి సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా 1954వ సంవత్సరం నుండి ప్రారంభం అవడం అయితే జరిగింది. నెక్స్ట్ కీడా మూమెంట్ ఆర్ కీడా సత్యాగ్రహ ఇయర్. ఓకే, కీడా మూమెంట్ లేదా కీడా సత్యాగ్రహ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 1918వ సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కీడా మూమెంట్ లేదా కీడా సత్యాగ్రహ 1918లో ప్రారంభించారు కదా. ఎక్కడ అంటే ఇది గుజరాత్లో జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే మహాత్మా గాంధీ. ఓకే, చాంపారణ్ మూమెంట్ 1917 తర్వాత మనకి గాంధీజీ పాల్గొన్న ఉద్యమం ఏమిటి? క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఎలా అడిగారో లేదో తెలియదు, కానీ మనకి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ చెప్తున్నాను. 1917లో చాంపారణ్ మూమెంట్ జరిగింది కదా. ఆ తర్వాత గాంధీజీ పాల్గొన్న మనకి సత్యాగ్రహ మూమెంట్ ఏది అని అడిగినా, లేదా మనకి కీడా మూమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కీడా మూమెంట్ లేదా కీడా సత్యాగ్రహ 1918లో గుజరాత్లో గాంధీజీ అయితే ఈ కీడా సత్యాగ్రహాన్ని అయితే మనకి జరిపించడం జరిగింది. అలాగే సాల్ట్ మార్చ్, ఓకే, ఉప్పు సత్యాగ్రహం అయితే మనకి 1930వ సంవత్సరం, ఇది మీ అందరికీ తెలిసిందే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి బార్డోలి సత్యాగ్రహ లీడర్, బార్డోలి సత్యాగ్రహ నాయకుడు ఎవరు అని అడిగారు. బార్డోలి సత్యాగ్రహ నాయకుడు వచ్చి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ బార్డోలి సత్యాగ్రహకు సంబంధించి చూసుకున్నట్లయితే 1928లో ఈ సత్యాగ్రహం అయితే స్టార్ట్ అయింది. ఇది కూడా మనకి గుజరాత్ స్టేట్లోనే జరిగింది. దీని యొక్క లీడర్ వచ్చి మనకి వల్లభాయ్ పటేల్.
నెక్స్ట్ విచ్ పీరియడ్ ఈజ్ కాల్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా, ఏ కాలాన్ని చరిత్రలో భారతదేశం యొక్క స్వర్ణయుగం అని పిలుస్తారు అని అడిగారో ఆన్సర్ వచ్చి మనకి గుప్తుల కాలాన్ని, ఓకే, గుప్తా ఎంపైర్, గుప్తుల కాలం ఏదైతే ఉందో దాన్ని భారతదేశం యొక్క స్వర్ణయుగం అయితే అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వెన్ డిడ్ సమగ్ర శిక్ష అభియాన్ స్టార్టెడ్, సమగ్ర శిక్ష అభియాన్ పథకం ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు ఆన్సర్ వచ్చి 2018. ఇది నాకు కొంచెం డౌట్ ఉంది, మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ హూ టేక్స్ ప్రెసిడెన్షియల్ ఆత్, రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారో అని అయితే అడిగారో రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం వచ్చి మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి రాష్ట్రపతి చేత ఆత్ ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 ఉమెన్స్ సింగిల్స్ విన్నర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 మహిళా సింగిల్స్ విజేత ఎవరు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి సోఫియా కెనిన్. ఆల్రెడీ నేను 2019, 2020 సంవత్సరంలో ఏవైతే టెన్నిస్ టోర్నమెంట్స్ ఉంటాయో వాటి యొక్క విజేతల మీద వీడియో చేశానో ఒకసారి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, లేదా యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఆ వీడియో చూడకపోతే చూడండి. 2019 స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ హోస్ట్ సిటీ, 2019 స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ యొక్క ఆతిథ్య నగరం ఏమిటి అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓకే, యుఏఈ అబుదాబిలో జరిగింది. ఈ క్వశ్చన్ ఒక్కళ్ళు మాత్రమే కామెంట్ చేశారు, కొంచెం డౌట్ ఉంది కన్ఫామ్గా వచ్చిందో లేదో అయితే తెలియదు ఈ షిఫ్ట్లో, బట్ ఇంపార్టెంట్ బిట్ కాబట్టి మీకు చెప్తున్నాను. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2019లో ఎక్కడ జరిగాయి అంటే అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగాయి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా, వెనిజులా అధ్యక్షుడు ఎవరు అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి నికోలస్ మదురో. యుఎన్ఓ ఫౌండింగ్ మెంబర్స్, ఐక్యరాజ్య సమితి స్టార్టింగ్లో మనకి ఎంతమంది సభ్య దేశాలు ఉన్నాయని అడిగారో యాక్చువల్గా మనకి 51 ఆరిజిన్ మెంబర్స్, 51 మంది అయితే మనకి జాయిన్ అవ్వాలని చెప్పి యుఎన్ఓలో మనకి యుఎన్ఓ ఈ విధంగా స్థాపిద్దామని చెప్పి 51 మంది అయితే డిసైడ్ అయ్యారో, కానీ మనకి ఫైనల్గా సైన్ చేసినప్పుడు అయితే పోలాండ్ దేశం అయితే రాలేదు. సో పోలాండ్ మనకి రిమూవ్ చేస్తే 50 అని చెప్పుకోవచ్చు, లేదా పోలాండ్తో కలిపి అయితే 51 మంది అయితే మనకి అనుకున్నారు, కానీ పోలాండ్ అయితే ఆబ్సెంట్ అవ్వడం అయితే జరిగింది. సో అకార్డింగ్ టు ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ అయితే మనం ఆన్సర్ చేయాలి. 51 ఆర్ 50 అయితే దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఏమిటి అని అడిగారో ఆన్సర్ వచ్చి 26 జనవరి 1950, ఓకే, 26 జనవరి 1950 రీసెంట్గానే మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అనేది. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కారణంగానే ప్రతి సంవత్సరం మనకి జనవరి 26న గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డేగా అయితే మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అని అడిగితే కనుక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 26 నవంబర్ 1949 అయితే మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలా కాకుండా ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అని అడిగితే కనుక 26 జనవరి 1950 అయితే అవుతుంది. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. 1969 హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్, 1969లో ఎన్ని బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి 14 బ్యాంకులు మనకి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అయితే 14 బ్యాంకులు మనకి మొదటి దశలో 1969లో అయితే జాతీయం చేయబడ్డాయి. మార్నింగ్ షిఫ్ట్లో అయితే 2017లో ఎస్బీఐలో ఎన్ని బ్యాంకులు విలీనం అయ్యాయి అని అడిగారో ఎస్బీఐ అసోసియేట్స్ ఎన్ని విలీనం అయ్యాయి అంటే ఆన్సర్ 5 అవుతుంది. ఎన్ని బ్యాంక్స్ టోటల్గా అంటే 6 అవుతుంది, ఎందుకంటే 5 అసోసియేట్స్లు ప్లస్ భారతీయ మహిళా బ్యాంక్, ఓకే, భారతీయ మహిళా బ్యాంక్ కలుపుకొని టోటల్గా 6 మెర్జ్ అయ్యాయి. నేను ఈ విషయం కూడా చెప్పాను మీకు, భారతీయ మహిళా బ్యాంక్ కూడా మెర్జ్ అయింది అని చెప్పి, ఓకే. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ బట్టి ఆప్షన్ బట్టి అంటే భారతీయ మహిళా బ్యాంక్ టోటల్గా ఎస్బీఐలో ఎన్ని బ్యాంకులు విలీనం అయ్యాయి అంటే 2017లో 6, ఓన్లీ స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్ ఎన్ని విలీనం అయ్యాయి అంటే ఆన్సర్ 5 అయితే అవుతుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడిగారో ఐడిబిఐ వచ్చి 1964లో స్థాపించడం జరిగింది. బర్డ్ ఫ్లూ ఈజ్ కాజ్డ్ బై విచ్ వైరస్, బర్డ్ ఫ్లూ ఏ వైరస్ సోకడం వల్ల వస్తుంది అని అయితే అడిగారో బర్డ్ ఫ్లూ వచ్చి H5N1 వైరస్ వల్ల అయితే రావడం జరుగుతుంది. యూఆర్ఎల్కి సంబంధించి యూఆర్ఎల్ అంటే ఏమిటి అని అడిగారు, ఫుల్ ఫామ్ అడగలేదు. యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ అడిగితే కనుక యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూఆర్ఎల్ అనేది ఏంటి అని అడిగితే కనుక వెబ్ అడ్రస్, ఓకే, రిలేటెడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వెబ్ అడ్రస్ రిలేటెడ్ ఆప్షన్స్ అదైతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, భారత స్వతంత్ర సమయంలో భారత వైస్రాయ్గా ఎవరున్నారు అని అడిగారో ఆన్సర్ వచ్చి లార్డ్ మౌంట్ బ్యాటన్. నెక్స్ట్ విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ యానోడైజింగ్ టెక్నిక్, ఓకే, యానోడైజింగ్ టెక్నిక్లో ఏ ఆమ్లం ఉపయోగపడుతుంది అని అడిగారో ఆన్సర్ సల్ఫ్యూరిక్ ఆమ్లం.
నెక్స్ట్ పాహల్ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. పాహల్ స్కీమ్ అనేది మనకి ఎల్పిజి సబ్సిడీ స్కీమ్. ఎవరైతే మనకి ఎల్పిజి సబ్సిడీ పొందుతారో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా మనకి అమౌంట్ అనేది అయితే సబ్సిడీ అయితే వస్తుంది కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పిజి, డిబిటిఎల్ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ అడగచ్చు. డిబిటిఎల్ ఫుల్ ఫామ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పిజి. అలాగే హిందీలో పాహల్ ఫుల్ ఫామ్ వచ్చి ప్రత్యక్ష హస్తాంతిక్ లాభ్. ఓకే, ప్రత్యక్ష హస్తాంతిక్ లాభ్. ఇండియా గేట్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్ట్. ఇండియా గేట్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అని అయితే అడిగారో, ఇండియా గేట్ యొక్క ఆర్కిటెక్ట్ వచ్చి ఎడ్విన్ లూటియన్స్. నెక్స్ట్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఆఫ్ రాజస్థాన్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారో, ఆన్సర్ NH-15. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ న్యూ బార్న్ బేబీ. కొత్తగా పుట్టిన శిశువులో ఎన్ని ఎముకలు ఉంటాయి అని అయితే అడిగారో, ఆన్సర్ వచ్చి 300 ఎముకలు అయితే ఉంటాయి. తర్వాత అయితే 206. మామూలుగా జనరల్గా అయితే 206 అండ్ బోన్స్ అని చెప్పుకుంటాం కదా, పుట్టినప్పుడు అయితే మాత్రం 300 ఎముకలు అయితే ఉంటాయి. మీరు ఆగడి సినిమా చూస్తుంటే మీకు ఈజీగా తెలుస్తుంది ఆన్సర్. నెక్స్ట్ నీతి ఆయోగ్ సంబంధించి క్రింది స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చి నీతి ఆయోగ్ రిలేటెడ్గా అయితే అడగడం జరిగింది. మనకి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్స్ తెలియవు కాబట్టి ఒకసారి నీతి ఆయోగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. నీతి ఆయోగ్ అనేది భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రణాళికా సంఘాన్ని రీప్లేస్ చేస్తూ, ప్రణాళికా సంఘం ప్లేస్లో మనకి దాన్ని తీసివేసి 1 జనవరి 2015, ఓకే, 1 జనవరి 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ని అయితే తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరో అని అడిగితే నరేంద్ర మోడీ, లేదా నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరో అని అడిగిన ఆన్సర్ నరేంద్ర మోడీయే. భారత ప్రధానమంత్రిగా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరిస్తారో. నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ వచ్చి ప్రజెంట్ రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి అమితాబ్ కాంత్. ఓకే, అలాగే మనకి ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అని అడిగితే ఆన్సర్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ. అలాగే మనకి ఈ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు ఏదైతే ఉందో కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1946 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ కేసీ నియోగి గేవ్ ద రికమెండేషన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయడానికి ఎవరు మనకి రికమెండ్ చేశారు అని అడిగితే కనుక ఈ ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘాన్ని కేసీ నియోగి చైర్మన్షిప్లో వేసిన కమిటీ ఏదైతే అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు ఉందో వాళ్ళు 1946లో అయితే రికమెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నెక్స్ట్ షిప్లో కూడా యూజ్ అవుతుంది. అలాగే వీటిని బట్టి ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ విచ్ ఒలింపిక్ మిల్కా సింగ్ గాట్ 4th ప్లేస్ ఇన్ 400 మీటర్ కాంపిటీషన్. ఏ ఒలింపిక్స్లో మనకి మిల్కా సింగ్ వచ్చి 400 మీటర్ల రన్నింగ్ కాంపిటీషన్లో 4వ ప్లేస్లో నిలిచారో అని అడిగారో, ఆన్సర్ వచ్చి 1960 సమ్మర్ ఒలింపిక్స్ రోమ్ ఏదైతే ఉందో ఇందులో మనకి 4వ ప్లేస్ అయితే రావడం జరిగింది. అలాగే 1956 సమ్మర్ ఒలింపిక్స్ మెల్బోర్న్, 1964 సమ్మర్ ఒలింపిక్స్ టోక్యోలో కూడా మిల్కా సింగ్ అయితే పాల్గొన్నారు. ఓకే, బట్ 4th ప్లేస్ వచ్చింది అయితే 1960 సమ్మర్ ఒలింపిక్స్ రోమ్లో అయితే మనకి 4th ప్లేస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనోరా ఫోర్ట్ ఈజ్ సిచ్యువేటెడ్. మనోరా ఫోర్ట్ ఎక్కడ ఉంది అని అడిగారో, ఆన్సర్ వచ్చి తమిళనాడు. నెక్స్ట్ ఎలక్ట్రోపిస్ ఆఫ్ ప్యూర్ కార్బన్. ఎలక్ట్రోపిస్ ఆఫ్ ప్యూర్ కార్బన్ అడిగారో, ఆప్షన్లో మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. కొంతమంది డైమండ్ అయితే ఉందన్నారో, మనకి డైమండ్ కానీ లేదా గ్రాఫైట్ కానీ లేదా ఫ్లోరలెన్స్. ఓకే, బక్మిలియర్ ఫ్లోరెన్స్ ఉంటుంది కదా, ఇందులో ఏదైతే ఉంటుందో ఆప్షన్ బట్టి మనం అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ICDC ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అయితే అడిగారో, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ వచ్చి 2 అక్టోబర్ 1975లో అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ తారా డ్యాన్స్ విచ్ స్టేట్. ఓకే, తారా డ్యాన్స్ ఏ రాష్ట్రమో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించింది అని అడిగారో, ఏ రాష్ట్రమో అడిగితే మనకి మహారాష్ట్రలో ఎక్కువగా ఈ తార్పా ఫోక్ డ్యాన్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఏ కేంద్రపాలిత ప్రాంతమో అని అడిగితే కనుక దాద్రా నగర్ హవేలీలో అయితే మనకి తార్పా డ్యాన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో. మనకి స్టేట్ అడిగితే మహారాష్ట్ర, యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం అడిగితే కనుక దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యూజ్ చేసే మోడరేటర్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారో, ఆన్సర్ D2O లేదా హెవీ వాటర్ భారజాలం. ఓకే, నెక్స్ట్ మనకి యునైటెడ్ నేషన్కి సంబంధించి 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, వీటి రిలేటెడ్గా కూడా క్వశ్చన్ అయితే అడిగారన్నారో. ఒకసారి చూసినట్లయితే UN జనరల్ అసెంబ్లీ, UN సెక్రటేరియట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, UN సెక్యూరిటీ కౌన్సిల్, UN ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, UN ట్రస్టీషిప్ కౌన్సిల్. ఓకే, ఈ 6 కూడా మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రిన్సిపల్ ఆర్గన్స్. ఓకే, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఆర్థిక మరియు సామాజిక మండలి, ఐక్యరాజ్య సమితి ధర్మకృత మండలి. ఈ 6 కూడా మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అనేవి. ఆప్షన్ బట్టి క్వశ్చన్ బట్టి మనం వీటిని బేస్ చేసుకుని ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఇది మనకి ఈరోజు సెకండ్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఈ షిఫ్ట్తో మనకి సెకండ్ ఫేజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ ఫేజ్ 3 అయితే స్టార్ట్ అవుతుంది. మీ ఎగ్జామ్ డేట్స్ ఏవి అన్నది ఒకసారి కింద కామెంట్ చేయండి. అలాగే ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో, మనకి ఎగ్జామ్ షిఫ్ట్ టఫ్గా అనిపించిందా ఈజీగా అనిపించిందా అన్నది కూడా కింద కామెంట్ చేస్తూ ఉండండి. సో ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 65 రూపీస్కి 15 టెస్ట్ సిరీస్, 125 రూపీస్కి 30 టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ యాప్ వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుండి చెక్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన లోగో చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. 30,000 సబ్స్క్రైబర్స్ అయితే మనకి టెలిగ్రామ్లో ఉండడం జరిగింది. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.